శిథిలావస్థలో సుజాత నగర్ మండలం అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రం. అధికారులు ప్రమాదం జరగక స్పందిస్తారా? మాదిగ ఐక్య వేదిక. అధికారుల నిర్లక్ష్య వైఖరి నిరసనగా కాలనీవాసులు పిల్లల తల్లిదండ్రులతో కలిసి మాదిగ ఐక్య వేదిక నాయకులు 1998లో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించారని, అది ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ అంటేనే శుభ్రతగా ఉండాలి. అంగన్వాడీ దాన్ని నిర్మించుకునే పద్ధతి, దాన్ని ఎన్నో విధంగా అన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటేనే బాగుంటుంది. అది పెచ్చులు లేచిపోవటాలు, పిల్లగాళ్ళకి ఇక్కడ గింతలు ఉండాలంటే చిన్నపిల్లలు ఏ గుంతలలో పడతారో తెలియదు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని గవర్నమెంట్ కొంచెం ముందుకి దాన్ని చూసి మంచిగా చేయాలని కోరుతున్నాను. కళావతి మేడం గారు, ఈ ప్రాంతంలో అంగన్వాడీకి సంబంధించినటువంటి ఈ యొక్క సెంటర్ని మీరే టీచర్గా నడిపిస్తూ ఉన్నారు. మరి అంగన్వాడీ చూస్తే చాలా దయనీయ స్థితిలో ఉన్నది కనబడతా ఉన్నది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, గర్భిణీ స్త్రీలతో పాటు పిల్లలు కూడా ఇక్కడ అంగన్వాడీకి వస్తున్న సందర్భం. మరి ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా పురాతనంగా నిర్మించినటువంటి భవనంలో ఇంతకాలం ఉండటం కూడా కరెక్ట్ అయిన పరిస్థితి కాదు. అయినాలే కానీ మీరు నడిపిస్తూ ఉన్నారు. మరి చుట్టుపక్కల చూస్తే మరి నీటి గుంటలతోని దోమలు, మరి అదేవిధంగా వాటి ద్వారాగా విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉన్నది. ఇక్కడ బోరింగ్ పరిస్థితి చూస్తే ఈ బోరింగ్ కూడా పూర్తిగా మరి చుట్టూ మట్టి, అదేవిధంగా పక్కనే ఇంకుడు గుంత నిర్మించడం ద్వారా ఆ నీళ్లు కూడా దాంట్లో చేరి ఆ బోరింగ్ కూడా పాడైపోయింది, కలుషితం అయిపోయింది నీరు. ఇంకా గమనిస్తే మరి వర్షాకాలంలో రోడ్డు మీద ఉన్నటువంటి నీళ్లు కూడా డైరెక్ట్ మీరు ఏదైతే పిల్లలకి మరి విద్యాబోధన అదేవిధంగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, అక్కడికి వాటర్ వచ్చి నిండిపోయిన పరిస్థితి కూడా మనం గతంలో ఉన్నాయని చెప్పారు, మీరు కూడా చెప్పారు. అదేవిధంగా లోపలికి వెళితే పై స్లాబ్ కూడా పెచ్చికల ఊడి పడుతున్న సందర్భం. పై స్లాబ్ మరి పెచ్చికల ఊడి పడుతూనే రేపటి రోజున స్లాబ్ కూడా కూలిపోయే పరిస్థితి లోపల కనపడతా ఉంది. చాలా మట్టుకి పెచ్చికలు ఊడిపోయిన అక్కడ లోపల బిల్డింగ్లో పెయింట్ వేసింది. ఎందుకంటే గతంలో మరి ఏదైతే శిథిలావస్థకు చేరిన బిల్డింగ్కి నూతనంగా రంగులేసి కొత్త భవనం టైపు కనిపించే విధంగా మరి లోపలికి వెళ్తే కనపడతా ఉంది. కానీ అంతర్గతంగా చూస్తే చాలా డ్యామేజ్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. అదే పద్ధతిలో అది కూలితే మీతో పాటు ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. మరి ఆ ప్రమాదం జరిగితే వెనక్కి తీసుకోలేం కాబట్టి దీని విషయంలో వెంటనే అధికారులు స్పందించాలని, అదేవిధంగా మరి ప్రమాదం జరిగిన తర్వాత మరి ఏదో జరిగిందని బాధపడేదానికంటే ముందే స్పందించి దీని విషయంలో తక్షణంగా సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. మరి దీని విషయం మీరు మీ పై అధికారులకు తెలియజేశారా? ఒకవేళ తెలియజేయకపోతే ఇప్పుడు తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నాం. దీని విషయంలో పరిస్థితి ఏంటి? పెడితే పైనుంచి మాకు కూడా లెటర్ వచ్చింది. పెడితే ఏమైనా వచ్చింది, బిల్డింగ్ ఖాళీ చేయమని వచ్చింది. తీసుకెళ్ళి వారం రోజుల్లోనే ఖాళీ చేస్తామని లెటర్ రాసిచ్చాము. వచ్చిన తర్వాత మేడం ఒక మాట అన్నారు, మే నెల వరకు ఉండండి అమ్మా, మంచిగా ఉంది కదా ఇప్పుడు వరకు, వర్షాలు పడ్డాక ఆలోచిద్దామన్నారు. ఈలోపు మేడం గారు, సూపర్వైజర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు, సిడిపిఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. కొత్తగా మళ్ళీ కొత్త సిడిపిఓ గారు వచ్చారు, సూపర్వైజర్ గారు వచ్చారు. వాళ్ళకు కూడా నిన్న మీరు వచ్చిపోయినాక నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇప్పుడు మేడం వస్తారన్నారు. మేడం వచ్చాక మేడం ఏం చెప్తారో దాన్ని బట్టి మనం ఫాలో అవుదాం. ఓకే, సంతోషం. అదే పద్ధతుల్లో ఇప్పుడు ఓకే పిలవండి. సంతోషం. ఇది చిన్నపిల్లలకి, గర్భిణీలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మీరు ఏదన్నా బిల్డింగ్కి డ్యామేజ్ జరిగితే వెంటనే ఖాళీ చేయాలి, లేదా నూతన భవనం నిర్మించాలి. కానీ ఇక్కడున్న పరిస్థితిని చూస్తే మరి పెచ్చికలు ఊడిపోయినటువంటి భవనానికి మరి సెకండ్ ఆప్షన్ తీసుకునే బదులు దానికే రంగేయటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే లోపల చూస్తున్న కొత్త భవనం ఉంది, ఏదో పైన పటారు లోలటారం అన్నట్టుగా ఇప్పుడు ఈ వర్షానికి కూడా కూలిపోయే పరిస్థితి మాకు లోపలికి వెళ్తే కనపడింది. అధికారులు ఈ విధంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ అయిన పరిస్థితి కాదు. ఎందుకంటే ఒక శిథిలావస్థకు చేరిన భవనాన్ని అదే విధంగా ఉంచాలి, కానీ దాన్ని మరి ఏదో కొత్త భవనం లెక్క చూపించడం కోసం రంగులేయటం కూడా కరెక్ట్ కాదు. ఇది చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వచ్చే అంగన్వాడీ కాబట్టి దీనికి తక్షణంగా
నూతన భవనం నిర్మించాలని, అదేవిధంగా నూతన భవనం ఒకరు నిర్మించేంత వరకు తక్షణంగా వేరే బిల్డింగ్ కూడా తీసుకొని అక్కడ ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ను నిర్మించాలని, కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పద్ధతుల్లో ఏదైతే ఇప్పుడు శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగ్ని రంగులేసి మరి ఆ విధంగా మరి చేసినటువంటి సందర్భం మరి రానున్న కాలంలో చేయకూడదు. ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత సంబంధిత అధికారులు మరి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణంగా దీని సమస్యను పరిష్కరించాలి. మీరు కూడా ఇప్పుడు ఏదైతే మరి మీరు చెప్పినా కానీ వాళ్ళు ఆర్డర్ వచ్చింది ఖాళీ చేయమన్నారు, ఖాళీ చేయమనటం వేరు, తక్షణంగా సమస్యను పరిష్కరించడం వేరు. మాకు సమస్య పరిష్కారం కావాలి ఈ ప్రాంత వాసులుగా. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి మరి దళిత నాయకులుగా, మాదిగ ఐక్యవేదిక కమిటీగా మేము వచ్చినాం. తక్షణం దీని సమస్యను పరిష్కరించకపోతే మరి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని రానున్న కాలంలో ఉద్యమం, పోరాటం చేయక తప్పదని చెప్పేసి అధికారులకు సూచిస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.